మట్టిలో మాణిక్యాలున్నారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుజ్జిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో గత 13 రోజులుగా జరిగిన క్రికెట్ టోర్నమెంటులో జిల్లా వ్యాప్తంగా 67 జట్లు పోటీ పడ్డాయని, దీన్ని బట్టి గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడలపై ఆసక్తి ఉందని అన్నారు. ఎంతో మంది క్రీడాకారులకు వారి అభ్యర్థన మేరకు సహకరించారని, వారు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా మిగిలిన క్రీడలను కూడా దామరమడుగు కేంద్రంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా కొంతమంది యువతకు కంప్యూటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. అర్జున్ రెడ్డి యువత నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో ఉత్తమ విజేత కోవూరు బాలురు మొదటి స్థానాన్ని ఆక్రమించడం సంతోషమన్నారు. ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నిస్తే వారు తప్పక విజయం సాధిస్తారు అన్నారు. తన జీవితంలో మొదటిసారిగా నెల్లూరులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇదే మొదటిసారి అని ఆయన కితాబిచ్చారు. ఆయన జన్మదిన సందర్భంగా డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ అధ్యక్షుడు బెజవాడ జగదీష్ అన్ని తానై వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలికలచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి అలరింపచేశారు. నమస్కారం. ఈరోజు దామరమడుగు నడిపొడ్డులో నా పుట్టినదినం జరుపుకోవడం చాలా సంతోషం. మీరందరూ 1800 ఓట్ల మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం, మీ దామరమడుగు ప్రజలు మధ్యలో ఈరోజు నా పుట్టినదినం చేసుకోవడం ఎంతో సంతోషం. దాదాపు 12 రోజుల నుంచి క్రికెట్ మ్యాచ్లు జరగడం, 6వ తేదీ నుంచి స్టార్ట్ చేశారు. 19 దాదాపు 13 రోజుల నుంచి క్రికెట్ పోటీలు పెట్టడం, ఈరోజు ఫైనల్స్ పూర్తి చేసి అర్జున్ యువసేన పెట్టి చాలా గొప్పగా ఈ కార్యక్రమం జరిపించారు. అప్పుడే అర్జున్ చెప్పినట్టు అర్జున్ ఎవరు కాదు, నా కొడుకే. సో ఆయన చెప్పినట్టే ఆయన మాట చెప్పినట్టే అది నేను చెప్పినట్టే. కూడా ఈ పోటీని ఇంకా ప్రజలు పెట్టాం. ఈ గ్రామంలోనే ఈరోజు చెప్పాలంటే కోవూరు నుంచి రేవంత్ రెడ్డి అనే ఒక కుర్రాడు ఈరోజు రంజీ ట్రోఫీ ప్లేయర్. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యూన్సీ కోవూరు రంజీ ట్రోఫీ ప్లేయర్ గా ఈరోజు మంచి ప్లేయర్ గా కూడా పేరు పొందుతున్నాడు. అతను నాకు తెలిసి ఈరోజు స్టేట్ కాదు, దేశంలోనే ఒక మంచి పేరు గల ప్లేయర్ తయారవుతాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ పేరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి అనే పేరు మీరు వింటారు, పేపర్లో తీస్తారు. ఆ పిల్లడు కష్టపడి ఈరోజు ఆ లెవెల్కి ఆ స్టేజ్కి వచ్చాడు. క్రీడలు అంటే ఒక క్రికెటే కాదు, యువత దాన్ని అన్ని విధాలుగా చదువుపెట్టడం, అంటే క్రీడలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని క్రీడాకారులుగా దేశంలోనే అతి పెద్ద స్థానానికి పోవాలని మీ అందరికీ కూడా చెప్తున్నా. దానికి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది మన జిల్లా నుంచి కూడా రకరకాల క్రీడల్లో దేశంలో టాప్కి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరాటే కానీ అటువంటి కొన్నింటిలో నాకు తెలిసి థాయిలాండ్ లో కూడా కరాటే అతను ఒక అమ్మాయి అనుకుంటా థాయిలాండ్ పోయింది, అంటే టాపర్, కంట్రీలోనే టాపర్. అట్లా మనకు కూడా అవకాశం ఉంటుంది. క్రీడల మీద కొంచెం శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో మా వంతు ఏదైనా ఈ కిడ్స్ కానీ ఇటువంటి ఏదైనా సాయం కావాలంటే మీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు
ఎందుకంటే ప్రజల్లో మంచి కాబట్టి ప్రజల ముందు ఎప్పుడు ఉంటది సమస్యలున్నా దాన్ని ఎట్లా పరిష్కరించాలనేది కూడా ఆమెకి చాలా పట్టుదల మీరందరూ కూడా గమనించుంటారని కూడా. సో ఈరోజు ఈ గ్రామానికి రావడం, ఈరోజు ఫస్ట్ ప్రైజ్ ఎవరు ఏ టీం గెలిచిందో సతీష్ 11 కప్పు ఇవ్వబోతున్నాము. అంటే చెప్పాలంటే దాదాపు 56 టీములు ఇక్కడ ఆడి అంటే చాలా గొప్ప విషయం. రామగుండంలో ఈ కార్యక్రమం మీ గ్రామస్తులు కానీ ఇప్పుడే చెప్పినట్టు దీన్ని పట్టుదలగా చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు ముందుకు పోతాయి. అట్లా చేయగలిగారు, చేశారు, ఈరోజు పూర్తి చేశారు. నా పుట్టినదినంలో ఈరోజు నెల్లూరులో కూడా దాదాపు 6,000 మందికి ఈరోజు మాకు భగవంతుడు దయ కనీసం అందరికీ భోజనాలు పెట్టగలిగాం అక్కడ. అది దాన్ని మించేది లేదు, ఆ సేవ మించేది లేదు. నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక పోస్టు లేకపోయినా ఏదో ఒక పార్టీలో నెల్లూరు జిల్లాలో ఏదో నా సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తర్వాత నా సేవలో ఎంపీ కావడం, ఆ తర్వాత ఇప్పుడు లోక్సభకు రావడం, మీ అందరి ముందు రావడం, కానీ ఎప్పుడు కూడా నా పుట్టినదానికి నెల్లూరులో లేదు. ఇదే మొదటిసారి ఉండడం. ఇంకా మీదట ప్రతి సంవత్సరం నేను ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన అభిమానం చూస్తే ఈరోజు మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలా, నెల్లూరులో ఉండాలా, ఖచ్చితంగా ఉండాలని కూడా డిసైడ్ చేసుకొని చెప్తున్నాను. ప్రతి పుట్టినదానికి ఇంకా ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేసినట్టే వేరే నా కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడైనా కూడా మనం చేయాలా, ఖచ్చితంగా పుట్టిన రోజు ఇక్కడనే జరపాలా, ప్రజల్లోనే జరపాలని కోరిక ఖచ్చితంగా చేస్తాను కూడా. మీ అందరూ చూస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఈ 2 పదాలు అయితే ఖచ్చితంగా పాటించి రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు. మీరు పెన్షన్ ఒకటి తీసుకోండి, 1వ తేదీ పెన్షన్ అనేది కంచెలుగా 1వ తేదీ మీ ఇంటికి ఆ పెన్షన్ 4,000 రూపాయలు ఖచ్చితంగా మీ ఇంటికి చేరగలుగుతుందంటే ఆయన ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందు పెన్షన్ అయితే పేదలు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైనా పేదరికాన్ని నిర్మూలించాలా, ఎట్లా చేయాలా అనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు చాలా